హలో అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ అయితే నేను రెడీ అయిపోయినా శారీ ఎట్లుందో కామెంట్ చేయండి నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నా పెద్ద శారీ ఏం కాదు నార్మల్ శారీయే కానీ కలర్ బాగుంది సో కలర్ నచ్చి అయితే నేను తీసుకున్నా సో జ్యువెలరీ చెవులో ఇంకా పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు చూద్దాం ఇది పెట్టుకొని చూద్దాం తర్వాత ఇది కూడా చూద్దాం ఏది బాగుందో చూద్దాం ఇది అండ్ ఇది ఓ ఇది మ్యాచ్ అయింది మ్యాచింగ్ శారీకి మ్యాచ్ అయింది కదా కొంచెం సో ఇదే పెట్టుకుందాం ఇది కూడా బాగున్నాయి టాప్స్ కానీ ఇవి మ్యాచ్ కాలేదు ఇవి బాగున్నాయి కామెంట్ చేయండి ఇది సింపుల్గా ఇదేమో కొంచెం ఓవర్ అవుతుందా ఏం పర్వాలేదు మ్యాచింగ్ సో ఇవే పెట్టు ఓకేనా సెట్ అయినాయా సో ఇది నేను 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నా లాకెట్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ పింక్ స్టోన్ అండ్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ ఈ నల్ల పూసలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అప్పట్లో నానమ్మలు అమ్మమ్మలు వేసుకుంటుండే చూడండి నాను అని సో ఆ మోడల్లో వచ్చింది కదా చూడండి సో నేను వేసుకొని చూపిస్తా సేమ్ అట్లనే ఉంది చూడండి సేమ్ నాను లాగానే ఉంది కదా చూడండి సేమ్ అట్లనే ఉంది ఈ పూసలు మధ్యలో గొలుసు మధ్యలో మళ్ళీ నల్ల పూసలు సేమ్ నాకైతే నాను మోడల్ కనబడుతుంది కొంచెం మోడర్న్గా ఉంది కానీ సేమ్ నాను ఏగా పెట్టుకుంటే కూడా సూపర్ ఉంది నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇవి 2 బ్యాంగిల్స్ అటొక్కటి ఇటొక్కటి వేసుకోవచ్చు నేను ఒకటి వేసుకుంటున్నా ఇటేమో వాచ్ పెట్టుకుంటున్నా ఈ వాచ్కి ఒక స్టోరీ ఉంది ఏంటిదంటే ఇది పోయి మళ్ళీ దొరికింది వ్యాకేషన్ అయినా సరే ఏదైనా సరే ఏ చిన్న వీడియో అయినా సరే నేను కంపల్సరీ ఈ వాచ్ పెట్టుకుంటాను రింగ్ దగ్గర నుంచి చూడండి ఇది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ మోడల్ అన్నమాట సో ఇక్కడ అన్ని స్టోన్స్ పింక్ వైట్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి ఇది వంకీ రింగ్ పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేయాలి బాగుంది కదా రింగ్ సింపుల్గా డిగ్నిటీగా కనిపిస్తుంది అనమాట ఎటైనా ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా మంచిగా కనిపిస్తుంది వంట ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ వంట ప్రిపేర్ చేద్దాం పదండి అయ్యో ఇది ఏం ఆటో ఏమో రిషాన్కి ఫీవర్ వచ్చింది అందుకే మేము స్కూల్కి పంపించలేదు పాపం మొన్న ఫీవర్ వచ్చింది సో వీక్గా ఉన్నాడులే అని చెప్పేసి ఇంట్లో ఉంచినాం అగ చూడండి ఏం చేస్తారు ఇక బెలూన్ మొత్తం తుక్కు కడిగేసారు ఇక వీళ్ళ ఆటకు అంతులేదు మనల్ని వదిలేస్తే ఇంతే ఇంకా ఇది ఏంద్రా ఇది అదేంటి చిట్టల్లి గమ్మ సరేగా నువ్వు రెడీ అవుతుందా మంచిగా రెడీ చేస్తుందా నేను జుట్టు వేసి మంచిగా బొట్టు పెట్టి రెడీ అవుతుందా దా చిట్టలు దా రెడీ చేస్తానగానే టక్కున ఉరకొచ్చింది చూడండి చిట్టలకి రెడీ అవ్వడం అంటే మస్తు ఇంట్రెస్ట్ మేకప్ వేసుకోవడం అంటే ఇంకా ఇంట్రెస్ట్ మంచిగా కుర్చీలో కూర్చోబెట్టు మమ్మీ నన్ను మేకప్ చేయి మమ్మీ అని అంటది తల్లి వేసుకో కూర్చో మంచి కూర్చో మంచి కూర్చుంటుంది మేకప్ వేయి అంటది కుర్చీలో కూర్చొని మేకప్ వేయి మమ్మీ లిప్స్టిక్ పెట్టు మమ్మీ డాడీ దగ్గరకు అయితే కంపల్సరీ డైలీ ఒకసారన్నా నెయిల్ పాలిష్ పెట్టుకోకపోతే ఈమెకు మనసు ఒప్పది రోజు వాళ్ళ డాడీ నెయిల్ పాలిష్ పెట్టాలా ఈమె రోజు పెట్టించుకోవాలి ఎన్ని టిక్లీస్ పెట్టినా వేస్టే అందుకే ఒక తిలకం పెడతా సపరేక ఎన్ని పెట్టినా అన్ని పడేసుకుంటుంది ఫంక్షన్కి పోతేనైతే ఒక టిక్లీ ప్యాకెట్ తీసుకుపోతా ఆ టిక్లీ ప్యాకెట్ మొత్తం ఓడవాలి ఆ రోజు చిట్టు తల్లి కూడా ఓన్ అన్నది స్కూల్కి అన్నే పోతేనే నేను పోతా లేకపోతే ఓను అన్నది ఏ సార్లే ఇద్దరు ఉంటే ఇంటి దగ్గర ఇద్దరు ఆడుకుంటారులే అని చెప్పేసి ఇద్దరిని ఇంట్లోనే ఉంచినాం యాక్చువల్లీ ఇక్కడ రిషాన్కి ఫీవర్ వచ్చినా రిషాన్కి హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడ చిట్టు తల్లి కూడా హాలిడేస్ తీసుకుంటుంది చిట్టల్లి నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ రా చిట్టల్లి యూకేజీ నర్సరీ అంటే పోకుంటే ఏం కాదు కానీ యూకేజీకి వచ్చినావు డైలీ స్కూల్కి పోవాలి ఇక ఓకేనా మామూలుగానే చూస్తున్నాయి నీకు ఆయిల్ పెట్టేసిన కదా మంచిగా నిన్ననేమో ఫంక్షన్కి పోయి ఉండే మంచిగా చూసిన ఇప్పుడు అట్లా లేదు ఆయిల్ పెట్టేసిన కాబట్టి నార్మల్గానే చూస్తానా ఓకేనా కదలకు ఎంత కదలకంటే అంత కదులుతుంది చిన్న కప్పలు ఉన్నాయా అని చూద్దాంపా వర్షం పడ్డది కదా రైనీ సీజన్ స్టార్ట్ అయింది చిన్న కప్పలు అయితే మస్తు వచ్చినాయి పారా చూద్దాంపా ఓ ఫుల్ ఉన్నాయి ఫుల్ చిన్న కప్పలు వచ్చినాయి ఆగు డాడీ దగ్గర ఉన్నాయి అటు చూడు నెక్స్ట్ డోర్స్ వేయండి పాములు వస్తా ఉన్నాయి యాక్చువల్గా మొన్న మా ఇంటికి పాము వచ్చిందట నైట్ 12:30కి పాము వచ్చిందట మా ఇంటి ముందట వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మనం వచ్చిన లోపలికి దాక్కుందో ఏంటో
వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఫ్లవర్స్ వేయడం స్టార్ట్ అయినాయి. మొన్నటిదాకా అసలు ఫ్లవర్స్ అసలు ఉయ్యలే, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఫ్లవర్స్. కొంచెం చిన్న చిన్నగా పూసేది, ఇక వర్షం పడంగానే ఎంత మంచిగా కూస్తున్నాయి, పెద్దగా మంచిగా కూస్తున్నాయి. ఎవరిని అడిగితే ఎగ్ ఫ్రై చేసి ఆనియన్ కర్రీ వండమని చెప్పారు. సో చేద్దాం, ఎట్లా చేస్తానో చూడండి. నా స్టైల్లో నేను చేస్తా, మీకు కొంచెం డిఫరెంట్గా ఏదైనా స్టైల్లో చేయాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని అనిపిస్తే కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను బగారా రైస్ ప్రిపేర్ చేసి అది ఉడుకుతూ ఉంటే నేను ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తాను, రెండు ఒకేసారి అయిపోతాయి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. సో రిషాన్కి కూడా కొంచెం నోరు మంచిగా లేదు, కొంచెం టేస్టీగా కూడా తింటాడని చెప్పి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలకి ఇష్టం కదా బగారా రైస్, ఇష్టంగా తింటారు. సో కర్రీ లేకుండా అట్టిదే బగారా రైస్ తినడానికి ఇష్టపడతాడు రిషాన్. సో అట్లా అందుకోసం ప్రిపేర్ చేస్తాను. రిషాన్కి ఫీవర్ వచ్చింది, పాపం బాగా నర్వస్గా ఉన్నాడు. మిర్చి, బగారా రైస్లో కాజు వేస్తాను. పిల్లలు ఇష్టంగా తింటారు బగారా రైస్లో కాజు వేస్తే, పిల్లల కోసం మెయిన్గా. నేనైతే ఫస్ట్ రైస్ వేసి తర్వాత అది రైస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుంటా. అంటే కొంచెం రైస్కి అయితేనే ఇది వర్క్ చేస్తుంది. ఎక్కువ రైస్ అయింది అనుకోండి ఫస్టే వాటర్ వేయాలి, తర్వాత రైస్ వేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ రైస్ వేసుకొని ఫ్రై చేసి తర్వాత వాటర్ వేస్తా. నానబెట్టుకున్న రైస్ని, బియ్యం మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇక వాటర్ వేసుకుందాం. డబల్ వాటర్ వేస్తా. డబల్ వాటర్ వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ నానిన రైస్ కదా, సో మంచిగా తొందరగా అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టినా తొందరగా అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ బాక్సులు భలే ఉన్నాయి కదా, అన్నీ అవే బాక్సులు ఒకటే టైప్. ఫస్ట్ మా ఆయన 4 పొయ్యిల స్టవ్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నావు, ఇది నా వల్ల కాదు, దీన్ని అడుగుడు అని చెప్పి నేను అన్నా అనమాట. కానీ ఇప్పుడు 4 పొయ్యిలు తీసుకోవడం వల్ల ఎంత లాభమో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకేసారి 4 పొయ్యిలు కూడా వాడతా నేను. ఒకదాని మీద ఎగ్స్, ఒకదాని మీద పాలు, ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద కర్రీ. అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోతుంది నాకు వర్క్, ఒకేసారి అన్నీ అయిపోతాయి అనమాట. అట్లా నాకు ప్లస్ అనమాట 4 స్టవ్ గ్యాస్ వల్ల. ఎగ్స్ ఉడికిపోయినాయి, సో మన క్రాక్ కూడా వచ్చింది. తీసుకుందాం. నేనైతే ఎగ్స్ని ఎట్లా టెస్ట్ చేస్తా అవి మంచివా కాదా అని చెప్పడానికైతే ఫస్ట్ నేను ఎగ్స్ని వాటర్లో వేస్తే అవి మునిగిపోయినాయి అనుకోండి, ఇక ఎగ్స్ మంచిగా వాటిని వాడచ్చు అని చెప్పి నేను ఫిక్స్ అవుతా. ఇక ఎగ్స్ మీ దగ్గర ఇట్లా తేలినాయి అనుకోరు, ఇక మంచివి కాదు, సో వాడద్దు. మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు కామెంట్ చేయండి. చాలామంది అక్క మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారు, డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు అని కామెంట్ చేస్తారు. నేనైతే మ్యాక్సిమం షాప్లోనే ఆఫ్లైన్లోనే తీసుకుంటా. ఎందుకంటే నాకు మనమేం పెద్ద కలర్ కాదు కదా, వైట్ గుండెలకైతే అన్ని సెట్ అయ్యి షాప్లో నాకు నచ్చిన అన్ని శారీస్ అన్ని ఒక బల్క్ లాగా తీసుకొని ఒక అద్దం ముందర నిల్చొని ఒక్కొక్కటి వేసుకొని చూస్తా. అట్లా నాకు ఏది మంచిగా అనిపిస్తుంది, నా కలర్కి ఏది సెట్ అవుతుందో చూసి తీసుకుంటా. సో నేను సెలెక్షన్ అయితే అట్లా చేస్తా. మరి మీరు ఎట్లా చేస్తారు? అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా మీ ఊరు పేరు ఏదో కామెంట్ చేయరు, ఎందుకంటే మా వీడియోలు ఎక్కడ దాకా పోతానే నాకు తెలుసుకోవాలనుంది. సో ప్లీజ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యుర్రి. అన్నం దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ. సో బగారా రైస్ విత్ ఎగ్ ఫ్రై ఆనియన్ కర్రీ ఇవాళ ఎట్లుంటుందో టేస్ట్. మరి షాన్ ఏమంటాడో, మా సార్ ఏమంటాడో చూద్దాం. టేస్ట్ ఎట్లుందో, వాళ్ళకి నచ్చుద్దో నచ్చదో. నేనైతే అన్నీ మ్యాక్సిమం స్టీల్వే వాడతాను. చూసిండ్రా ఇంతకుముందు బుగ్గండి వాడుతుండే, కానీ అన్ని పైకి ఎక్కిచ్చేసిన, అటుకు ఎక్కిచ్చేసిన. స్టీల్ వాడడమే మంచిది అని చెప్పి. అసలు అవి మన దేశంలోకి ఎట్లా వచ్చినాయి తెలుసా? బ్రిటిష్ వాళ్ళు మనకు మన ఇండియన్స్ని చూసి అబ్బా వీళ్ళు ఇంత గట్టిగా బలంగా ఎట్లున్నారు అని చెప్పి వాళ్ళు షాక్ అయిందట. అయితే వీళ్ళని ఎట్లయినా చేసి వీళ్ళని దెబ్బతీయాలి, వీళ్ళ పవర్ అంతా తగ్గియాలి అని చెప్పి జైల్లో ఉన్న ఇండియన్స్కి నైట్ అంతా కూడా అల్యూమినియం బౌల్స్లో రాగి ముద్దలు పెట్టి పొద్దున్నే మన ఇండియన్స్కి ఇచ్చేవాళ్ళట. అట్లా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోయిందట. సో వాళ్ళు చూపెట్టారు మనకి అల్యూమినియం గంజులు కానీ బౌల్స్ కానీ. అప్పటి వరకు అసలు మన ఇండియన్స్ మట్టి పాత్రల్లో వండుకునేదట. సో మట్టి పాత్రల్లో వండుకుంటే ఇంకా చాలా మంచిది, ఇంకా అందులో ఉన్న ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి. ఇక మనకు మట్టి పాత్రలు వండుడు పెద్దగా అలవాట్లేదు కాబట్టి ఇక నేను ఎక్కువ స్టీలే చూస్ చేసుకున్నా. వీటితో అయితే ఏ భయం లేదు, మట్టి పాత్రలు ఎక్కడ వలుగుతాయో అని భయంగా వంట చేయాలి. సో ఇట్లయితే ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేనైతే స్టీలే వాడుతున్నా. మ్యాక్సిమం అన్ని స్టీలే ఉంటాయి. ఇందులో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ అన్నం, ఒక సైడ్ కర్రీ, ఇంకో సైడ్ ఎగ్స్ ఫ్రై చేస్తాను. 3 ఒకేసారి అయిపోతాయి, ఒకే దెబ్బకి అయిపోతాయి అన్నమాట.
సో ఎగ్ ఫ్రై చేస్తే మంచిగా తినాలనిపిస్తుందట మా వారికి. సో ఎగ్స్ ఎప్పటికి ఫ్రై చేయి అంటాడు. వావ్, కలర్ఫుల్ ఎగ్స్ ఎంత కలర్ఫుల్గా అయిపోయినాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. అట్లయితే ఎక్కువ మాడకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. వావ్, ఎగ్స్ కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి. ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ నీకు రెండా? ఓకే. పురుగులు కాదు అవి. అబ్బా, అన్ని డౌట్లే వీళ్ళకి. తినుడు తక్కువ డౌట్. నువ్వు తిన్నట్టే చేస్తున్నావు, తినులు లేదు ఏం లేదు, వట్టిగానే. కలిపిస్తా, నేనే కలిపియాలి. కలిపించుడు కరెక్టే కానీ తినరు. జోక్ ఏందంటే మళ్ళీ తిరిగి నేనే తింటా. వద్దా? లాస్ట్ తింటావా? ఓకే. కర్రీ వేయాలా? కారం తినరు మనోళ్ళు. ఓకే, చాలా ఎక్కువ తినరు ఇక మరి కారం మనోళ్ళు. సో కలిపి అంటాడు. కలిపిస్తే ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, అద్దు చేతితో తిను మంచిగా. చేతితో తినడు మనోడు, స్పూన్ కావాలి. నీకు కలిపి అన్నారా? కలిపియాలా? చాలు, తర్వాత కలిపి. ఫస్ట్ అయితే ఇది తిను, తర్వాత పెరుగు. ఇది తినలేదు కానీ పెరుగు వచ్చింది. ఇక తిన ఫస్ట్. ఇది ఎంతసేపు తింటావు? 2 గంటలనే తింటుంది మినిమం. తిను. వావ్, కాజు వచ్చింది నాకు. మంచిగా ఫ్రై అయింది ఎగ్. సూపర్ ఉంది. 2 అంటే 2 మెతుకులు పోయినాయి లోపలికి. గిట్లే పెద్దగా గిట్లే పెట్టి మొత్తం ఒకసారి పెట్టు. నోట్లో పడతలేదు. వెరీ గుడ్, అట్లా పెట్టాలి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మస్తు సెట్ అయింది. చిత్తలు ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంది. చిత్తలకి నచ్చింది టేస్ట్. అది తినేసేం తొందర ఫాస్ట్గా తినాలి. అది ఎట్లుంది? మంచిగానే ఉంది. ఎంత చేసినా గింతే. అంతే, మన కష్టాన్ని గుర్తించారు వీళ్ళు అంతే. సరే తిను. మరి మీకు ఎట్లా అనిపించింది మా వీడియో? నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ చెప్పు.